అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడాలన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. బీఆర్ఎస్ కు ఎన్నికల్లో గెలుపు ఓటములు కొత్త కాదన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పై బీఆర్ఎస్ ముఖ్య నేతల రివ్యూ జరిగింది. మీటింగ్ కు పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు అటెండ్ అయ్యారు. నిజామాబాద్ లోక్సభ సమీక్ష సమావేశంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. కార్యకర్తల్ని అధిష్టానం కలవకుండా కొంతమంది నేతలు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో ఓడిపోయామంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు కవిత. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అన్ని సర్దుకుని నిజామాబాద్ పార్లమెంటు సీటు గెలుస్తామన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్. హామీలు అమలు చేయలేక కాలయాపన కోసం జనాలను రోడ్లపైకి తెచ్చి లైన్లలో నిలుచోబెట్టారని ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ కోసమే కొత్త జిల్లాలని చెప్పారు. కేసీఆర్ పై అక్కస్తో కొత్త జిల్లాల్ని రద్దు చేయాలని రేవంత్ చూస్తున్నారని ఆరోపించారు వేముల. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు కుమ్మక్కై తనను ఓడించారని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. భూములు కబ్జా చేశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి కుట్రలు చేసి ఓడించారన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కొత్త సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు శ్రీనివాస్ గౌడ్. ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండా నన్ను ఢీకొనడానికి కాంగ్రెస్, బీజేపీ రెండు ఏకమైపోయి కాంగ్రెస్ కి బీజేపీ చెప్పడం. ఆ పుకార్లు, రకరకాల పుకార్లు, మామూలు పుకార్లు కాదండి. ఎవరైనా చూస్తే మాకే బేజారు వచ్చిపోయి ఇచ్చిపెట్టినాం ఆ సోషల్ మీడియా చేసిన పుకార్లు అనేటివి. ఆ రోజు నేను చెప్పిన, అరే కబ్జాలు అంటారు బాబు, కబ్జా చేస్తే ఎవరు అన్నదమ్ములు ఊరుకోరు, ఒక ఇంటి జాగ్రత్త కొట్టుకుంటారు, ఇవాళ ఓడింటాడు ఎవరైనా భూమి ముందుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రభుత్వం దొంగతనంగా తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు పల్లా. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు. అబద్దాలని, అసత్యాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు తీన్మార్ మల్లన్న అనేవాడు, నా భార్య పేరు నీలిమ, తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు, తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న, ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం. హైదరాబాద్ లో డీజీపీ రవి గుప్తాను కలిశారు బీఆర్ఎస్ నేతలు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకోతపల్లి బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, మల్లయ్య యాదవ్. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పారు.